డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుని స్మృతికి నివాళులుగా ఏకే ఫౌండేషన్ ప్రతినిధులు ఉచితంగా స్పోర్ట్స్ కిట్ పంపిణీ చేశారు. నల్గొండ జిల్లా హాలియా పట్టణంలోని ఐటీఐ కాలేజ్లో బాబాసాహెబ్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏకే ఫౌండేషన్ చైర్మన్ కట్టెపోయిన అనిల్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాలేజ్ విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ అందజేశారు. ఏకే ఫౌండేషన్ ద్వారా సాగర్ నియోజకవర్గంలో నిరుద్యోగ యువత కోసం, నిరుపేదల కోసం చేపడుతున్న కార్యక్రమాలు ఆదర్శనీయమని కాలేజ్ ప్రిన్సిపల్ కొనియాడారు. త్వరలో ఐటీఐ విద్యార్థుల కోసం అప్రెంటిస్‌షిప్స్ కి సంబంధించిన కంపెనీలతో రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తామని వెల్లడించారు. అంటే సమాజంలోని కుల, మత, వర్గ, లింగ, వయోభేదం లేకుండా హక్కులన్నీ, చట్టాలన్నీ అందరికీ సమానమే. ఇవన్నీ కూడా అణచివేతకు లోనవుతున్న ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క లింగానికి, ప్రతి ఒక్క వయోభేదం లేకుండా వాళ్ళందరికీ కూడా ఈ భారత రాజ్యాంగం వాళ్ళకి ఒక రక్షణగా ఉంటుందని చెప్పేసి, ఎప్పుడైతే రాజ్యాంగాన్ని రచించినప్పుడు 395 అధికరణలు ఉండే, ఈరోజు తర్వాత 398 అయింది. తర్వాత 22 భాగాలు ఉండే, ఇప్పుడు 22 భాగాలు 8 షెడ్యూల్గా ఉన్నది, ఈరోజు 12 షెడ్యూల్ అయినాయి. అంటే ఇప్పటికి 105 సార్లు సవరించుకొని మన భారతదేశంలో మన అణగారిన వర్గాలు, తాడిత పీడిత ప్రజలందరూ కూడా స్వేచ్ఛా వాయులు వాళ్ళు పీల్చుతున్నారు. వారికి ఈరోజు మన ఆ మహానుభావుని, ఆ గొప్ప తత్వవేత్తని, ఆ వర్గాల వరకు అంటే సమాజంలోని కుల, మత, వర్గ, లింగ, వయోభేదం లేకుండా హక్కులన్నీ, చట్టాలన్నీ అందరికీ సమానమే. ఇవన్నీ కూడా అణచివేతకు లోనవుతున్న ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క లింగానికి, ప్రతి ఒక్క వయోభేదం లేకుండా వాళ్ళందరికీ కూడా ఈ భారత రాజ్యాంగం వాళ్ళకి ఒక రక్షణగా ఉంటుందని చెప్పేసి